కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేసే శ్రీహరి అనే అటెండర్ గత 10 ఏళ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతూ అడ్డదారులు డబ్బు సంపాదిస్తున్నట్లుగా తేలింది. గత నెల 12న అధికారులకు ఆలయంలో కొన్ని నకిలీ టికెట్లు దొరికాయి. వాటి గురించి ఆరా తీయగా దేవాలయం టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న శ్రీహరి వాటిని అమ్మినట్లుగా వెల్లడైంది. ఆ ఒక్కరోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు 31,000 వసూలైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆలయ అధికారులు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ సిబ్బంది ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో, సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు.